హాయ్ అండి అందరికీ నేను మీ కుకింగ్ విత్ హిమ ఈరోజు వీడియోలో వచ్చేసి ఎంతో టేస్టీగా ఉండే సింపుల్గా చేసుకునే సింపుల్ ప్రాసెస్లో మటన్ చట్నీ చేస్తున్నానండి, మటన్ పచ్చడి. సో ప్రాసెస్ కనుక నచ్చినట్టయితే ఒకసారి ట్రై చేయండి. సో ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ఇప్పుడు మటన్ వచ్చేసి ఒక 1/2 kg వరకు చూపిస్తున్నానండి. మీకు చిన్న చిన్న పీసెస్గా ఇలా మామూలుగా బోన్లెస్ చూపిస్తున్నాను, మీకు బోన్తో ఉన్నది కాదు. ఈ పచ్చడికి బోన్లెస్ అయితేనే చాలా టేస్టీగా ఉంటుంది. కొందరు బోన్స్ కూడా ఇష్టపడే వాళ్ళు ఉంటారు కదా, సో అలాంటి వాళ్ళు బోన్స్ ఉంచుకున్నా పర్వాలేదండి. సో చిన్న చిన్న పీసెస్గా కట్ చేసేసి చూపిస్తున్నాను. ఫ్రెష్గా ఒకసారి సాల్ట్ కాస్త లైట్గా సాల్ట్ యాడ్ చేసేసి ఫ్రెష్గా వాష్ చేసి పెట్టేసుకొని అట్లా జల్లెట్లో పంపేసేయండి. వాటర్ ఏం లేకుండా, టోటల్గా వాటర్ లేకుండా తీసేసుకోండి వాష్ చేసిన తర్వాత. సో దానికి సరిపడా ఆయిల్ తీసేసుకున్నానండి. ఆయిల్ వచ్చేసి 2 cups వరకు తీసేసుకున్నాను నేను డీప్ ఫ్రైకి ఆయిల్. సో హీట్ అయిన తర్వాత అందులోనే మనం ఇందాక ఫ్రెష్గా వాష్ చేసి పెట్టేసుకున్న మటన్ ఉంది కదా అండి. సో టోటల్ మటన్ని ఒకసారి గ్యాస్ని సిమ్లో ఉంచేసండి. హై ఫ్లేమ్లో పెట్టి వేసేసరికి వాటర్లో కాస్త వాటర్ ఉన్నా కూడా పైన చిల్లుతూ ఉంటుంది. సో కాస్త నెమ్మదిగా చూసుకుంటూ టోటల్ అన్ని పీసెస్ని మనకు సరిపడా ఆయిల్ ఎంతవరకు తీసుకున్నామో అంతవరకు మాత్రమే పీసెస్ ఎన్ని పడితే అన్ని పట్టేసేయండి. మిగతావి సెకండ్ దాంట్లో వేయించుకున్న సరిపోతుంది. నేను టోటల్ ఒకటేసారి వేసేసానండి, ఎందుకంటే టోటల్ మనం తీసుకున్న ఆయిల్కి ఇవి సరిపోయేలాగా ఉన్నాయి, అందుకనేసి నేను ఒకటేసారి వేసేసాను. వేసేసిన తర్వాత ఇప్పుడు గ్యాస్ని మీడియం ఫ్లేమ్లో ఉంచేసేయండి. హై ఫ్లేమ్లో పెట్టకండి. హై ఫ్లేమ్లో పెట్టినా కూడా మాడిపోతాయి, తొందరగా కుక్ అవ్వవు లోపల. సో మీడియం ఫ్లేమ్లో ఉంచేసేయండి. మీడియం ఫ్లేమ్లో ఉంచాక నేను ఒక 20 minutes ఆఫ్టర్ చూపిస్తున్నాను మీకు. చూడండి ఏ విధంగా వచ్చాయో. కొంచెం ఇవి ఫ్రై అవ్వడానికి కాస్త ఎక్కువనే టైం తీసేసుకుంటాయండి, హెవీ టైమే తీసుకుంటాయి. సో కాస్త నిదానంగా ఓపికగా ఉండాలి. సో ఇలా ఫ్రై అయిన తర్వాత ఇక చూడండి ఇంకాస్త ఫ్రై అవ్వాలి. మామూలుగా మనం ఫస్ట్ వేసిన దానితో పోలిస్తే ఇప్పుడు చూడండి ఇంకాస్త ఫ్రై అవ్వాలి. కొంచెం పచ్చిగా ఉన్నాయి పీస్ అనేది. సో ఇంకాస్త ఫ్రై చేసేసుకొని మళ్ళీ 10 minutes ఆఫ్టర్ చూపిస్తున్నాను మీకు. చూడండి ఎంత చక్కగా వచ్చాయో, లైట్ మెరూన్ కలర్కి వచ్చేసాయి. ఇలా ఉంటే సరిపోతుందండి. మరీ హెవీగా ఫ్రై చేసినా కూడా అంతా మాడిపోతూ ఉంటుంది. సో చూడండి వీడియోలో చూపిస్తున్న విధంగా ఈ కలర్కి చేంజ్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకుంటే సరిపోతుందండి. మరీ అతిగా మాత్రం ఫ్రై చేసేసుకోకండి. సో ఈ లెవెల్ వరకు ఇప్పుడు గ్యాస్ని ఆఫ్ చేసేయండి. గ్యాస్ని ఆఫ్ చేసేసి వీటన్నిటిని ఒక సపరేట్ ప్లేట్లోకి తీసేసుకోండి. ఇలా తీసేసుకున్న తర్వాత ఆయిల్ హీట్గా ఉంటుంది కదా అండి. సో కాస్త చూసి తీసుకోండి, హ్యాండ్ పైన పడుతుంది ఆయిల్. కాస్త ఏ పని చేసినా కొంచెం జాగ్రత్తగా ఉండాలి కదా అండి. సో కాస్త జాగ్రత్తగా తీసేసుకోండి. తీసేసుకున్న తర్వాత అదే ప్యాన్లో మళ్ళీ నేను చూపిస్తున్నాను. అదే ప్యాన్లో మనం 1/2 kg మటన్కి నేను వీడియోలో చూపిస్తున్న స్పూన్తో వచ్చేసి 1.5 వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేస్తున్నానండి. ఇప్పుడు గ్యాస్ని ఆన్ చేసేసి సిమ్లో ఉంచేసేయండి. మామూలుగా మనం ఇందాక మటన్ పీసెస్ తీసేసిన కొద్దీ ఆయిల్ కొంచెం చల్లారుతూ ఉంటుంది కదా అండి. మరీ హెవీగా ఆయిల్, మరీ హెవీ హీట్ ఉన్నప్పుడు మాత్రం అల్లం వేయకండి, ఎందుకంటే మాడిపోతుంది. సో కాస్త మనం తీసేసిన తర్వాత ఆయిల్ హీట్ అనేది తగ్గిపోతుంది. ఇప్పుడు గ్యాస్ని కాస్త సిమ్లో ఉంచేసిన తర్వాత అల్లం యాడ్ చేసేయండి. అల్లం యాడ్ చేసేసి అడుగు మాడిపోకుండా ఇక వీడియోలో చూపిస్తున్న విధంగా గరిటెతోటి మంచిగా ఆయిల్లో ఫ్రై చేసుకుంటూ ఉండండి. గ్యాస్ని మాత్రం సిమ్లోనే ఉంచేసేయండి, ఎందుకంటే అల్లం టోటల్ మాడిపోతుంది. సో సిమ్లో ఉంచేసి అల్లం కలర్ కాస్త చేంజ్ అయ్యేదాకా, అంటే అల్లంలో ఉన్న పచ్చివాసన టోటల్ పోయేంత వరకు అల్లంని ఫ్రై చేసుకుంటే సరిపోతుందండి. అల్లంని కూడా అతిగా ఫ్రై చేయకండి, మాడిపోతుంది. అల్లంలో నుంచి పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకుంటే సరిపోతుందండి. చూడండి అల్లం కలర్ అనేది ఏ విధంగా చేంజ్ అయిపోయిందో. ఫస్ట్ వేసిన దానికి మనం ఇందాక చేసిన దానికి చూడండి సిమ్లో పెట్టేసి గరిటెతో అలా అనుకుంటూ అడుగు మాడిపోకుండా మంచిగా అల్లంని ఆయిల్లో ఫ్రై చేసుకుంటే సరిపోతుందండి. చాలా సింపుల్, అంతే, ఏం లేదు. సో ఇలా ఇప్పుడు గ్యాస్ ఆఫ్ చేసేయండి. గ్యాస్ ఆఫ్ చేసేసి చల్లారనిచ్చేసేయండి. చల్లారనిచ్చిన తర్వాత ఇప్పుడు అందులోనే రుచికి సరిపడా సాల్ట్ వేసేసుకొని అందులోనే మనం ఎంత కారం వరకు తింటామో అంతవరకు, మామూలుగా మీరైతే 2 tablespoons వేసుకోండి. నేను 1 tablespoon వేసాను, ఎందుకంటే మేము ఎక్కువ కారం తిన్నాం కాబట్టి. సో 1 tablespoon వరకు ధనియా పౌడర్, ఆల్ మిక్స్డ్ ధనియా పౌడర్, 1 tablespoon వరకు పచ్చి ధనియా పౌడర్, 1 tablespoon వరకు హోల్ మిక్స్డ్ గరం మసాలా యాడ్ చేస్తున్నానండి. యాడ్ చేసేసి ఒకసారి కలిపేసేసుకోండి. మనం గ్యాస్ ఆఫ్ చేయకుండా గ్యాస్ని మీడియం ఫ్లేమ్లోనైనా సిమ్లో ఉంచేసైనా ఇవన్నీ మనం వేసేసరికి మనం వేసిన మసాలా అయినా కారం అయినా టోటల్ మాడిపోతాయండి. మాడిపోయేసరికి టేస్ట్ అనేది అస్సలు బాగుండదు. సో అందుకనేసి ఆయిల్ చల్లారనిచ్చేసండి. పూర్తిగా
చల్లారనివ్వకండి. కొంచెం గోరువెచ్చగా ఉంటుంది కదా ఆయిల్ అనేది, ఆ గోరువెచ్చగా ఉన్నప్పుడు అందులోనే ధనియా పౌడర్, పచ్చి ధనియా పౌడరు, ఆల్ మిక్స్డ్ ధనియా పౌడరు, గరం మసాలా, కారం, సాల్ట్ యాడ్ చేసేసుకొని టోటల్ ఈ విధంగా కలిపేసుకుంటే సరిపోతుందండి. అంతే సింపుల్. కానీ హీట్ చల్లారక ముందు మాత్రం వేయకండి, టోటల్ మాడిపోతాయి. సో ఈ విధంగా అయిన తర్వాత ఇప్పుడు ఇందాక మనం ఫ్రై చేసి పెట్టేసుకున్న మటన్ పీసెస్ ఉన్నాయి కదా అండి, సో ఫ్రై చేసుకున్న మటన్ పీసెస్ని కూడా టోటల్ ఇందులో యాడ్ చేసేయండి. యాడ్ చేసిన తర్వాత ఒకసారి కలిపేసేసుకోండి. టోటల్ మనం వేసిన మసాలా ఫ్లేవర్స్, కారము, అది సాల్ట్ టోటల్ ఈ పీసెస్కి పట్టేలాగా ఒక్కసారి కలిపేసేసుకోండి. చూస్తూ ఉంటే ఆయిల్ అనేది ఎక్కువ తీసుకున్నట్టు కనిపిస్తుంది మీకు, కానీ అంత అవ్వదండి, మొత్తం ఊరిపోతుంది మనం వేసిన ఫ్లేవర్స్తో. అల్లం వేసిన అల్లంను ఈ మసాలా ఫ్లేవర్ ఈ పీసెస్కి టోటల్ ఊరిపోతుందండి. ఇప్పుడు మనకు అలా కనిపిస్తుంది. ఒక 20 minutes, హాఫ్ అన్ అవర్ తర్వాత చూడండి మంచిగా ఊరిపోతుంది. ఇప్పుడే మూత పెట్టకండి, మూత పెట్టినా కూడా అసలు దాంట్లో ఈ హీట్కి మూతకి ఉన్న నీటి ఆవిరితోటి ఆ నీటి ఆవిరి అందులోనే పడేసి ఎక్కువ రోజులు నిల్వ ఉండదండి. సో మూత పెట్టకండి, మూత పెట్టకుండా టోటల్ ఈ విధంగా కలిపేసేసుకొని టోటల్ చల్లారిన తర్వాత టోటల్ చల్లారని ఇచ్చేసేయండి. ఏం హీట్ లేకుండా టోటల్ మనం వేసిన మటను టోటల్ అన్నీ చల్లారిన తర్వాత చూడండి, మనం వేసిన ఆ కడాయి కూడా చల్లారిన తర్వాత చూపిస్తున్నాను మీకు వీడియోలో. టోటల్ చల్లారనివ్వండి. చల్లారిన తర్వాత ఇప్పుడు అందులో లెమన్ జ్యూస్ యాడ్ చేయండి, నిమ్మకాయని యాడ్ చేయండి. నిమ్మకాయ వచ్చేసి నేను ఒక హాఫ్ చెక్క వరకు తీసేసుకున్నానండి. మీకు కొంచెం పులుపు ఎక్కువగా తినే వాళ్ళు ఇష్టపడరు కదా, సో అట్లాంటి వాళ్ళు హాఫ్ చెక్క వరకు తీసేసుకుంటే సరిపోతుంది. ఈ చల్లారిన తర్వాత ఈ నిమ్మకాయ పిండడం వల్ల మనం ఫ్రై చేసాం కదా ఈ మటన్ పీసెస్, తింటూ ఉంటే మరీ అతిగా గట్టిగా కాకుండా కొంచెం లైట్గా మెత్తబడతాయండి. సో అందుకనేసి ఈ లెమన్ జ్యూస్ పిండేయడం. మరీ అంత గట్టిగా తిన్నా కూడా తిన్న ఫీలింగ్ అనేది ఉండదు కదా అండి. సో అందుకనేసి కాస్త లైట్గా మెత్తబడేసేసరికి ఆ టేస్ట్ అని మనం వేసిన అల్లం వెల్లుల్లి పేస్ట్కి మనం కారమైన ఈ మసాలాలైనా ఈ టోటల్ ఇందులో కలిసేసి అసలు మనం లెమన్ పిండిన ఆ ఫ్లేవర్ అనేది కనిపించదండి. మరి పుల్లగా ఉంటుందని కూడా మీరు అస్సలు ఏం అనుకోకండి. ఆ టేస్ట్ అనేది కూడా మనకు అంతగా తెలియదు రైస్లో తింటూ ఉన్నా కూడా. చూడండి ఎంత చక్కగా వచ్చేసిందో. ఒకసారి కలిపేసేసుకోండి టోటల్ ఈ లెమన్ జ్యూస్, మనం వేసిన ఆ ఫ్లేవర్స్ అన్నీ ఈ మటన్ పీసెస్కి పట్టేలాగా ఒక్కసారి కలిపేసేసుకోండి. కలిపేసిన తర్వాత చూడండి ఎంత చక్కగా ఎంత నీట్గా వచ్చిందో. సింపుల్ వేలో ఎంత ఈజీగా చేసేసుకోవచ్చు అండి. నో హెవీ ప్రాసెస్ అండి. మనకి టైం ఎక్కడ తీసేసుకుంటుంది అంటే ఈ మటన్ పీసెస్ ఫ్రై అవ్వనికే టైం తీసేసుకుంటుంది తప్పితే వేరే ఎక్కడ హెవీగా టైం అనేది. చూడండి ఇంత చక్కగా వచ్చేసిందో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.